డే 5 కర్ణాటక రైడ్. సో ఈరోజు మా రైడ్ వచ్చేసి ఉడిపి హోటల్కి అనమాట, ఉడిపికి అనమాట. సో ఉడిపిలో బ్రేక్ఫాస్ట్ తిందామని. అండ్ ఎందుకు ఉడిపిలో బ్రేక్ఫాస్ట్ అంటే మన సైడ్ మొత్తం చూస్తూనే ఉన్నాం కదా, సందుకు ఒకటి ఉడిపి హోటల్ అని. అసలు ఏంటి అసలు ఉడిపి కథ అని ఉడిపిలో టిఫిన్ తిందామని వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటి అసలు ఉడిపి టిఫిన్ కథ అనేది. అండ్ అది పోతే ఇంకోటి, ఈరోజు డే బ్యాడ్ స్టార్ట్ అనమాట. ఏమైందంటే కెమెరాకి పవర్ బటన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ బటన్. సో ఆ బటన్కి మదర్ బోర్డ్లో చిన్న చిప్ లాగా ఉంటుంది బటనే, అది కూడా. సో అది ప్రెస్ అయ్యి దానికి తగిలితేనే ఆన్ అవుద్ది అనమాట. సో అది ఏమైందంటే అది స్లిప్ అయిపోయి ఊడిపోయి పడిపోయింది ఎక్కడో. నైట్ బాగానే ఉన్నింది, కానీ రూమ్లోనో లగేజ్ లోపల ఎక్కడో పడిపోయింది. అండ్ ఎతికేమో దొరకలేదు. అండ్ ఇక కెమెరా అయితే ఆన్ అవ్వలే ఛాన్సెస్ లేకుండా అయిపోయింది అనమాట. సో ఇక వ్లాగింగ్ చేయడం కష్టమేమో అనుకున్న టైంలో నా దగ్గర స్పేర్లో తీసుకొచ్చి పెట్టున్నా ఇంకొక యాక్షన్ కెమెరా. సో ఏం చేశానంటే ఆ కెమెరాకి ఎక్స్టర్నల్ మైక్ లేదు, సో దాంతో వ్లాగింగ్ చేయలేమన్నమాట రన్నింగ్లో. అందుకని ఆ కెమెరా అది కొత్తది అందులో. సో కొత్తదైనా కూడా ఓకేలే అని చెప్పి దానికి ఉండే పవర్ బటన్ పీకేసి దీనికి పెట్టాను అనమాట. అండ్ ఇది కూడా మళ్ళీ స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. స్లిప్ అవ్వకుండా దాన్ని రెయిన్ కవర్లో పెట్టున్నా. ఒకవేళ ఇన్ కేస్ స్లిప్ అయినా రెయిన్ కేసులోనే ఉంటుంది కాబట్టి. బట్ బ్యాటరీలు మార్చుకునేప్పుడు కానీ చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా పోతే ఇంకా నో మోర్ బ్లాగింగ్ అనమాట. అండ్ మొత్తానికి రైడ్ అయిపోయే వరకు అయితే మాత్రం అది పోకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. సో హోప్ దేవుడు కొంచెం కరుణ చూపించి రైడ్ అయిపోయే వరకు ఎలాంటి అడ్డు ఆటంకాలు రాకుండా చూస్తాడు అనుకుంటున్నా. అండ్ నాకు మోస్ట్లీ ఈ వ్లాగింగే టైం పాస్ అవుతుంది రైడ్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే. రోడ్డు పక్కనే బీచ్, మొత్తం ఆడంతా ఫిషింగ్ అంతా చేస్తూ ఉన్నారు. సూపర్ ఉన్నింది అనమాట. నేను లేట్గా టర్న్ ఆన్ చేశా కెమెరా, బట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉన్నింది. ఉడిపికి వచ్చేసాం అనమాట. అండ్ హైవే మీద నుంచి వెళ్ళకుండా ఊర్లో నుంచి వెళ్తున్నాం. సో ఎక్కడన్నా టిఫిన్ కనిపిస్తే అండ్ లోపలికి ఉండకుండా బయటికి ఉండేలాగా, అండ్ లగేజ్ కనిపించేలాగా, లోపలికి వెళ్ళిన బైకులు మాకు కనిపించేలాగా ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే రెస్టారెంట్ సో వెళ్ళి టిఫిన్ తింటాం. తిని ఎలా ఉందో చెప్తా. ఉడిపిలో ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి అంట. సో ఎవరన్నా ఉడిపికి టిఫిన్ల కోసమే కాదు, ఎక్స్ప్లోర్ చేసేదానికి కూడా రావచ్చు. నేనంటే టిఫిన్ల కోసం వచ్చాను, అసలు ఏంటో చూద్దామని. బట్ ఎక్స్ప్లోరింగ్ కూడా రావచ్చు, నాకు అంత టైం లేదు కాబట్టి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్. టైం వచ్చి 9:30 అవుతుంది, అంటే 1.5 అవర్లో వచ్చేసాం. సో హైవే మొత్తం మృదేశ్వర్ నుంచి ఉడిపి వరకు హైవే ఉందన్నమాట, 4 లేన్. సో మేము నాన్ స్టాప్గా 95 దాటకుండా 90 అండ్ 80 to 95 ఆ స్పీడ్లో వచ్చాం త్వరగా. 1.5 అవర్ అండ్ 100 కిలోమీటర్స్ 1.5 అవర్లో వచ్చాం. సో గ్రేట్, ట్రాఫిక్ ఏం లేదు. అండ్ మేము బయలుదేరినప్పుడు 1 అవర్ మొత్తం క్లౌడీగానే ఉండింది వెదర్. సో అది కూడా బెనిఫిటే, ట్రాఫిక్ తక్కువ ఉండే. అండ్ ఇప్పుడు సన్ వచ్చింది, ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ వస్తూ ఉంది.
వి నీడ్ టు గో లెఫ్ట్ అంట ఇక్కడ. సో సాయి ప్యూర్ వెజ్ అని ఉంది అక్కడ. క్యామ్లో కనిపిస్తుందో లేదో. సో అక్కడైనా ఉంటే, సో దోశ టిఫిన్ అన్ని గట్టిగా పెట్టినాడు బయట ఫోటోలు. అండ్ లగేజ్ కనిపిస్తుంది, బైక్స్ కనిపిస్తాయి. సో వెళ్ళి తిందాం. సో వెళ్ళి లోపల రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే, డన్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. హోటల్ సాయి అంట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది. వాడిని ఉడిపిలో ఫేమస్ ఏంట్రా అంటే బన్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడనమాట. అదైతే క్రేజీ అంటే క్రేజీగా ఉంది దాని టేస్ట్. సో కొంచెం స్వీటిష్గా ఉంది. అండ్ సాంబార్లో వాటిలో సూపర్ ఉందన్నమాట. ట్రై చేయొచ్చు, తినొచ్చు. అండ్ స్వీట్ వద్దనుకున్న వాళ్ళు లైట్ తీసుకోండి. స్వీట్ అంటే లైట్గా ఎక్కడో స్వీట్ తగులుతుంటుంది అంతే, అదనమాట. అండ్ ఇంకోటి ఆనియన్ దోశ కూడా తిన్నా. సో ఆనియన్ దోశ ఏంటంటే వీళ్ళకి ఆనియన్స్ చాలా తక్కువగా వస్తున్నట్లు ఉన్నాయి. మనకి ఆంధ్రాలో ఆనియన్స్ బంగారం రేటు పలుకుతుంటే ఇక్కడ ఆనియన్ దోశ అడిగితే ఆనియన్స్తో దోశ పోసి ఇచ్చాడనమాట. ఉడిపిలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ డెస్టినేషన్ అగుంబే హిల్ స్టేషన్కి అనమాట. సో జీపీఎస్ పోయింది. సో అగుంబేలో సన్సెట్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో బట్ మేము సన్సెట్ వ్యూ పాయింట్ అంటే అగుంబే వెళ్తున్నాము. సో అగుంబే వెళ్తున్నాం కాబట్టి అగుంబేలో ఆగి ఆ వ్యూ పాయింట్ చూసుకొని దెన్ మా ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తామన్నమాట. సో అంటే ఈరోజు రైడ్లో లాస్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాం. సో అది ఎక్కడికి వెళ్తాం అనేది అగుంబే తర్వాత చెప్తా. సో మోస్ట్లీ కొంతవరకు రూట్ బాగుంటుంది, తర్వాత ఘాట్ రోడ్ అది స్టార్ట్ అవుద్ది అగుంబేకి. ఇంకా అక్కడ నుంచి మొత్తం ఇంకా ఘాట్ రోడ్లోనే వెళ్ళాలి. అసలే కంప్లీట్ బాడీ పెయిన్స్ అయితే మాత్రం అలా ఇలా లేవన్నమాట, ఆట తీస్తున్నాయి. పొద్దున్నే లేచి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకున్నా బాడీ, దానివల్ల కొంచెం ఫ్రీ ఉంది. సో సోమేశ్వర నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అగుంబేకి. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. సో వ్యూ కనిపిస్తుంది అనుకుంటున్నా, ఆ కొండ హిల్ పైకి వెళ్తాం ఇప్పుడు. అండ్ ఇది పెద్ద జీపీఎస్లో మాత్రం గట్టిగా చూపిస్తుంది ఘాటు. సో ముందర ఎలా ఉంటుందో చూద్దాం. సో బిగినింగే పెద్ద కరువు ఉంది. అండ్ అంతే, మేము ఈ ట్రిప్ మొత్తం ఘాట్ రోడ్లోనే తిరుగుతున్నాం అనమాట. నిన్న అయితే మాత్రం ఆ జాగ్ ఫాల్స్కి వెళ్ళేప్పుడు కంప్లీట్ ఘాట్ రోడ్డు, అండ్ వచ్చేప్పుడు కంప్లీట్ ఘాట్ రోడ్డు. బైక్ ఇంతే స్నేక్ లాగా వెళ్తూ ఉన్నాం, అట్లా ఉంచుతాం ఇట్లా ఉంచుతాం. అబ్బో కడుపులో తిప్పేసింది దెబ్బకి నిన్నటికై. సో అసలే ఇప్పుడు ఉడిపిలో గట్టిగా తినేసి వచ్చిన, కొంచెం చిన్నగా వెళ్దాం. మళ్ళీ ఇక్కడ తిప్పింది అనుకో ఇంకేం లేదు, బిస్కెట్ అయిపోతా. అండ్ అగుంబేలో సన్సెట్ వ్యూ పాయింట్ బిఫోర్ గానే వస్తుంది అనమాట. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బిఫోర్లోనే అగుంబే సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే అగుంబే ఊరు అనమాట. సో సన్సెట్ వ్యూ పాయింట్ మేబీ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా కొంచెం పైకి ఎక్కేసరికి ఇంకొక 20 మినిట్స్ అవుతుంది అంతే. 11:10 అయ్యింది ఇప్పుడు టైము, పైకి ఎక్కేసరికి 20 మినిట్స్
11:30కి ఉంటాం అండ్ మిడ్ పైన ఉంటాడేమో సన్ను. సో సన్సెట్ కాదు, సన్ రైజ్ కాదు. సో చూద్దాం అసలు వ్యూ ఎలా ఉందో, జస్ట్ వ్యూ చెక్ చేసుకొని దెన్ నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ ఆన్ అయిపోదాం. సో ఇది ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట అగుంబే పైకి ఎక్కుతూ ఉంటే, అండ్ సన్సెట్కి అటువైపు ఏదో చూపిస్తుంది, బట్ ఇదేం వ్యూ పాయింట్ చూద్దాం. అండ్ ఫొటోస్ తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు. సో కొండలు చాలానే చూసినాం, సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఫొటోస్ తీసుకుందాం, లేదా జస్ట్ వ్యూ చూసి పైకి వెళ్ళిపోదాం. సో అదనమాట, ఓన్లీ హిల్ అండ్ సన్సెట్ పాయింట్ పైన ఏదో ఉంది. యప్, యప్. సో నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపిల్ల, ఎందుకంటే ఇలాంటివి చాలానే చూసేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ పైన ఏముందో చూసి దెన్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ అయిపోవడమే. నాకు తెలిసి సన్సెట్ పాయింట్ వ్యూ కూడా ఇలానే ఉండిందంటే పెద్ద అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండనట్లే. సో చూద్దాం, మేబీ ఫాగీగా ఉండి వర్షం పడుతూ అలా ఉన్నప్పుడు ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, బట్ ఇలా ఉంటే ఓకే. చల్ రాజు వెళ్దామా పైకి? సన్సెట్ అక్కడ అటు పైకి ఏదో చూపిస్తుంది ఆ బోర్డు, ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు, అండ్ ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టారు. సో అదన్నా బీకేయాలి, ఇదన్నా బీకేయాలి. సో ఘాట్ రోడ్ అయితే మాత్రం పైకి ఇలా ఉంది, డామినర్ కాబట్టి స్మూత్గా ఎక్కేస్తుంది. సో కంప్లీట్ లెఫ్ట్ వచ్చేసాం. చూద్దాం అగుంబే. సో ఇదే అగుంబే అని చూపిస్తుంది, సన్సెట్ పాయింట్ అదే ఉన్నట్లుంది. సో వందనం. అదే ఉన్నట్లుంది వ్యూ పాయింట్, సన్సెట్ వ్యూ పాయింట్. ఎక్కడ? అక్కడ రైట్ ఉందా? ఓకే. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి చిక్మంగళూరు. సో చిక్మంగళూరుకి వెళ్ళి, అండ్ చిక్మంగళూరులో రేపు చెప్తా ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనేది. చిక్మంగళూరులో కాఫీ ఫేమస్. సో కాఫీ పౌడర్ ఏమైనా దొరికితే తీసుకుందాం. అండ్ ఇంకేముంది, సో ఏమో అక్కడ ఏమైనా షాపింగ్ ఏమైనా ఉంటే చిన్నవి షాపింగ్ చేసుకొని, అండ్ ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనమాట. ఎలాగో ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎక్కువ తిరిగేసాం కదా ఈ 3 days, 3 or 4 days. సో కొంచెం రెస్ట్ తీసుకుందాం, అండ్ రేపు గట్టిగానే తిరగాల్సిన పని ఉందన్నమాట. సో అదేంటి అనేది రేపు వ్లాగ్లో చేద్దాం. బట్ ఫస్ట్ అయితే చిక్మంగళూరుకి వెళ్దాం, అండ్ చిక్మంగళూరు ఎలా ఉంది, మీన్ ఎంట్రన్స్ ఎలా ఉంది, అండ్ మా హోటల్ ఏది అది ఈ వ్లాగ్లో వేయడానికి ట్రై చేస్తా. సో వెళ్ళాక ఓపికని బట్టి 50 kilometers దూరంలో ఉన్నారనమాట.
సో ఇదంతా చూడండి తోటలో మొత్తం ఇది కాఫీ అనుకుంటున్నా, కాఫీ పెప్పర్ ఏది. మొత్తం ఇది ఎర్లీ మార్నింగ్ కానీ మాన్సూన్లో కానీ ఈ రోడ్లో రైడ్ చేస్తుంటే ఈ ఫార్మ్స్ ఇది సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు సన్ ఎక్కువ ఉండేసరికి కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు, బట్ వ్యూ మాత్రం బాగుంది. అంటే ఫోటోస్ తీసుకునే దానికి ఎర్లీగా అయితేనే బాగుంటుంది, సన్లైట్ లేకుండా లేదా మాన్సూన్ టైంలో అన్నా. సో వెల్కమ్ టు చిక్మంగళూరు, ల్యాండ్ ఆఫ్ కాఫీ. మొత్తానికి చిక్మంగళూరుకి వచ్చేసాం. సో ల్యాండ్ ఆఫ్ కాఫీ అంట. సో కొనుక్కొని వెళ్దాం ఇప్పుడు కాఫీ ఏంటో అసలు దాని కథ కూడా చూద్దాం ఇవాళ. అండ్ ఇక్కడ నుంచి రూమ్కి 3.2 కిలోమీటర్స్ ఉంది. అండ్ టైం కూడా 1:35 అయింది. సో ఇంకొక 10 నిమిషాలు పట్టేలా ఉంది ఇక్కడ నుంచి, ట్రాఫిక్ ఉంది కదా. సో హోటల్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి రూమ్ చూసేద్దాం. సో హోటల్కి వచ్చేసాం అండ్ దిస్ ఈజ్ ద రూమ్ అన్నమాట. చిక్మంగళూరులో ఏసీ ఉంది, టీవీ ఉంది అండ్ మొత్తం రిచ్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. బాగుంది రూమ్ అండ్ వాష్రూమ్ ఏమాత్రం తక్కువ లేదు. వావ్, షవర్కి సపరేట్గా ఇలా ఇచ్చినాడు. వెంటిలేటర్కి కంప్యూటర్ ఫ్యాన్ని ఫిక్స్ చేశారు. సిపియు ఫ్యాన్ వస్తుంది కదా, ఆ ఫ్యాన్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ రూమ్ మాకు వచ్చి 3,800 చేంజ్ పడింది అనమాట. సో 3,800 700 చేంజ్ పడింది. యప్. సో ఇక రెస్ట్ తీసుకొని ఏదన్నా తినేసి బయటికి వెళ్ళి కాసేపు ఏదో ఒకటి షాపింగ్ లాంటిది ఏదో ఒకటి, కాఫీ ఫేమస్ కాబట్టి కాఫీ పౌడర్, కాఫీ బీన్స్ ఏదో ఒకటి షాపింగ్ చేసుకొని, అండ్ పక్కనే మ్యూజియం ఉంది, కుదిరితే మ్యూజియంకి వెళ్తాం, లేదా వచ్చి ఈరోజు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే 4 days నుంచి నాన్ స్టాప్ రైడ్ చేసి 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 అయిపోయిందనమాట మా పని. సో అదనమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ హోటల్లో రెస్టారెంట్ వచ్చి ఓన్లీ ప్యూర్ వెజ్ అంట. సో నాన్ వెజ్ ఏమన్నా కావాలంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు అంట. అండ్ ఇక్కడ ఓన్లీ వెజ్ అన్నాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. 8:30 to 10 లోపల బఫే ఉంటుందంట. సో యప్, అండ్ దట్స్ ఇట్. సో ఇక గేర్ మొత్తం తీసేసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి.